మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో అక్రమంగా తరలిస్తోన్న నల్ల బెల్లాన్ని పోలీసులు పట్టుకున్నారు. 60 బస్తాల నల్ల బెల్లంతో పాటు 20 కేజీల నవసాగరంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మరో చోట తనిఖీలు చేసి 650 బస్తాల నల్ల బెల్లంతో పాటు 40 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నల్ల బెల్లం వాటితో పాటు 20 కిలోల నవసారం 10 కిలోల నాటుసారాయి రవాణా చేస్తూ కనిపెట్టింది. సో వెంటనే వాళ్ళు అదుపులో తీసుకొని వాళ్ళు విచారించగా అతను దేవదారికుంట తెలకపల్లి స్టేషన్ లిమిట్స్ ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్లోని దేవదారికుంట ప్రాంతానికి ఈ సరుకును తీసుకెళ్తున్నట్టుగా అతను చెప్పడం జరిగింది. కాట్రావత్ శ్రీను అనే వ్యక్తి, దేవదారికుంట తాండాకు చెందిన వ్యక్తి చెప్పడం జరిగింది. సో అతను విచారించగా ఇది ఎక్కడ తెస్తున్నాం అంటే హైదరాబాద్ ఆరాంగూర్ చౌరస్తా దగ్గర, శివరాంపల్లి చౌరస్తా దగ్గర అక్కడి నుంచి ఒక వ్యక్తి ఇచ్చాడు అని చెప్పగా వెంటనే అతను తీసుకొని మా వాళ్ళందరూ, మా సిబ్బంది, స్టాఫ్ కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళాక అక్కడ వాళ్ళకి అశోక లేలాండ్ వెహికల్, అక్కడ ఒక పెద్ద వెహికల్ ఒకటి, అశోక లేలాండ్ వెహికల్లో ఒక వ్యక్తి అక్కడ ఆపుకొని రోడ్ సైడ్ ఆపుకొని ఉండడం జరిగింది. 21,300 కిలోల నల్ల బెల్లం, వాటి విలువ దాదాపు 21 lakhs అవుతుంది. 21,30,000 ఈచ్ బ్యాగ్ 3,000.